కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నారని ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయగిరిలోని స్థానిక పెట్రోల్ బంకు దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై ప్రయాణిస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయని, పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఎద్దుల బండిపై వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచిన దానివల్ల ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించినది మాత్రం కాదు. ఇది ప్రతి పార్టీకి సంబంధము, ప్రతి మనిషికి సంబంధము, ప్రతి వృద్ధుడికి, ముసలోళ్ళకి, పిల్లలకి అందరికీ సంబంధించిన విషయం ఇది, ఈ ధర్నా కార్యక్రమం. ఎందువల్ల అంటే కనీసం చాలా బీదస్తుడైన ఒక వ్యక్తి టీవీఎస్ 50 కొనుక్కొని ఒక 1/2 లీటర్ డీజిల్ పెట్రోల్ పోయించుకొని పోవాలనుకున్నా కూడా ఈరోజు ఆ 1/2 లీటర్ పెట్రోల్ పోసుకునే శక్తి కూడా లేకుండా ఉండే పద్ధతులు ఈ రేట్లు పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ రేట్లు పెంచడమే కాదు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారి కానీ, ఆయన కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా కరెంటు రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవన్నీ మేము తగ్గిస్తాం, ప్రజల్ని కాపాడుతాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బాధుడే బాధుడు. ప్రతి ఒక్కటి రేట్లు పెంచడంలో కానీ, పథకాలు ఇవ్వకుండా ఉండి ఎగ్గొట్టడంలో కానీ, ప్రతి దానిలో మాత్రం కూటమి గవర్నమెంట్ చేసిన దౌర్భాగ్యమైన పనులు ఎవరు, ఏ గవర్నమెంటు ఎప్పుడూ చేయలే. ఆ పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీలో పార్థసారథి అనే ఒక మినిస్టరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొదుపు కార్యక్రమం చేపట్టాల ప్రతి ఒక్కళ్ళు అని, కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలలో ప్రయాణం చేయకూడదు, ఖచ్చితంగా మాత్రం ఇవన్నీ పాటించాలని చెప్తూ ఉన్నాడు. చెప్పే టైంలోనే లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, అక్కడ ఆ మాటలు కంప్లీట్ కాకముందేనే ఆయన వెళ్ళిపోయి పుట్టపర్తికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పెద్ద కాన్వాయ్. ఈ విధంగా అంటే ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా సరే ఏమి చెప్పినా సరే ఇనే కార్యక్రమం మంది కాదు, అది ప్రజలదేను, మనం మాత్రం ఇదే జల్సాలు చేయాలా అనే పద్ధతిలో వాళ్ళందరూ కూడా పాటిస్తుంటారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా హైదరాబాద్ నుంచి తాడేపల్లి వస్తారు, అమరావతికి వస్తారు. ముగ్గురు 3 ఫ్లైట్లలో వస్తారు. మళ్ళా పోయేటప్పుడు ముగ్గురు 3 ఫ్లైట్లలో పోతారు. ఒకవేళ ఈ పొదుపు కార్యక్రమం పాటిస్తాము, కొంచెమైనా పద్ధతులు పాటిస్తాము అని అనుకుంటే ఒకే దానిలో రావచ్చు, ఒకే దానిలో కూడా పోవచ్చు. అటువంటి ఏమాత్రము వాళ్ళకి పొదుపు అనేది ఏమాత్రం కనిపించదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ఆయన ప్రభుత్వంలో పొదుపు కార్యక్రమం అనేది ఏ రూపంలో కనిపించదు. ఆయన ఎలక్షన్లకు ముందు చెప్పాడు, సంపద సృష్టి,
సంపద సృష్టించి ప్రజలను అందరినీ కాపాడుతాను అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ఆకాశం సైడు చూడటం మొదలుపెట్టాడు. నాకు ఏమీ కనిపించడం లేదు, ఎక్కడి నుంచి తేవాలా, ఈ స్టేట్ని ఎట్లా నడపాలా అనే కార్యక్రమం మాటలు చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాడు. ఆయన పరిపాలించి ఆయన వదిలేసిపోయేటప్పుడు 100 కోట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంటే స్టేట్ కెపాసిటీ ఏమిటి, స్టేట్లో ఎలా ఉంది అనేది ఆయనకు బాగా తెలుసు. అదే గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టు నాకు కులము మతము పార్టీ అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయటం జరిగింది. దాని తర్వాత గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత ఆయన ఏది చెప్పింది ఏ రూపంలో కూడా ఒకటి చేయలేదు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఆయన 14-19లో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు రుణమాఫీ చేస్తాను అన్నారు. రుణమాఫీ కాదు కదా, ఏది అసలు ఆలోచనే చేయలేదు. ఇప్పుడు ఏదో సూపర్ 6 సూపర్ 7 అని చెప్పడమే జరిగింది, కానీ ఏది పాటించని వ్యక్తి చంద్రబాబు నాయుడు. తర్వాత కూడా ఒక గవర్నమెంట్ గ్యాప్ వస్తే మళ్ళా ప్రయత్నిస్తాడు, ఏమిటి ఏ విధమైన అబద్ధాలు చెప్పాలా, ఎలా చెప్పాలా అనేది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడము మోసం చేయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేరు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశాడు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors